పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈనాడు మనం ధ్యానించబోయే అంశం మరియ సర్వేశ్వరుని యొక్క మాత. ప్రియ సహోదరులారా, మరియ దేవుని తల్లి అని శ్రీసభ 431వ సంవత్సరం ఎఫెసు నగరంలో జరిగిన విశ్వ క్రైస్తవ మహాసభ ద్వారా ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 4వ శతాబ్దంలో నెస్టోనియరిజం అను కోవకు చెందిన వారు నెస్టోరియన్ అనునటువంటి గురువు తన యొక్క వాదన ప్రకారం మరియ దేవుని తల్లి కాదు, ఎందుకనగా మరియ కేవలం మానవ మాతృరాలు. మరి మానవ మాతృరాలైనటువంటి తను దేవునికి తల్లి ఏ విధంగా అవుతుంది? ఇది అసాధ్యము. ఒకవేళ ఆమె దేవుని తల్లి అయితే మరి త్రిత్వైక సర్వేశ్వరునికి కూడా, ఎందుకంటే ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు అంటూ ఉన్నాం కావున త్రిత్వైక సర్వేశ్వరునికి కూడా జన్మనిచ్చి ఉండాలి. కానీ అలా జరగటానికి లేదు. అందుకనే మరియ దేవుని తల్లి కాదు అని వాదించారు. అయితే ఈ యొక్క విశ్వ క్రైస్తవ మహాసభ ద్వారా శ్రీసభ ఈ విధంగా ప్రకటించి ఉంది. ఏమనగా మరియ క్రీస్తుకు జన్మనిచ్చింది. క్రీస్తు అనే వ్యక్తిలో 2 స్వభావాలు ఉన్నాయి, మానవ స్వభావం, దైవ స్వభావం. మరి ఇలాంటి సందర్భంలో మరియ కేవలం క్రీస్తులో ఉండే మానవ స్వభావానికి మాత్రమే తల్లి అని పిలవడానికి అర్థంగా లేనటువంటిదిగా ఉంటుంది. క్రీస్తుకు ఆమె జన్మనిచ్చింది కావున ఆ క్రీస్తు దేవుని కుమారుడు. మరి దేవుని కుమారుడుగా పిలువబడిన క్రీస్తుకు జన్మనిచ్చింది కాబట్టి మరియా దేవుని తల్లి అని వివరిస్తూ, ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తుంది అంటే ఆ బిడ్డ శరీర రక్తాలకు మాత్రమే తల్లి, మరి ఆయన ఆత్మకు జీవాత్మకు తల్లి కాదు అని మనం చెప్పలేం. మరి మనము మన మాటల్లో చెప్పాలనుకుంటే ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లిని ఆ బిడ్డ తల్లి అని అంటాం, కానీ ఆ బిడ్డకు కేవలం శరీర రక్తాలను ఇచ్చినటువంటి తల్లి అని చెప్పము. అదేవిధంగా క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియ కూడా 2 స్వభావాలు ఆయనలో ఉంటూ ఉన్నాయి. దైవ మానవ స్వభావాలు ఉన్నప్పటికీ క్రీస్తు అనే వ్యక్తికి మరియ జన్మనిచ్చింది కావున ఆ క్రీస్తే దేవుడు. మరి ఈ విధంగా సిద్ధాంతపూర్వకంగా శ్రీసభ మరియ దేవుని తల్లి అని బాహాటముగా ప్రకటించి దీనిని విశ్వాసులు విశ్వసించవలసినదిగా ఒక సిద్ధాంత రూపంలో ప్రకటన చేసి ఉంది. కావున విశ్వాసులుగా మనం దీనిని అంగీకరిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. నెస్టోనియరిజం అనునటువంటి వాదోపవాదనలు చేసిన వారి కోవకు చెందిన వారు కొన్ని సంవత్సరాలు ఆ విధంగానే అలాంటి ఆలోచన ధోరణితోనే ముందుకు వెళ్ళినప్పటికీ దాదాపుగా 1445 సంవత్సరంలో అందులో కొంతమంది మరియా దేవుని తల్లి అని అంగీకరించి ఉన్నారు. మరొక శతాబ్దం తర్వాత అనగా 1559వ సంవత్సరంలో నెస్టోనియరిజంకు చెందినటువంటి వారందరూ కూడా మరియా దేవుని తల్లి అని అంగీకరిస్తూ శ్రీసభ నుండి వీడిపోయినటువంటి వర్గం వారందరూ కూడా దాదాపుగా 75,000 మంది మరలా శ్రీసభలో చేరి వారి యొక్క విశ్వాసాన్ని శ్రీసభతో కలిసి మరియ దేవుని తల్లి అని ప్రకటించడం జరిగింది. మరియా ఎలిజబెతమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రభు వాక్కును విశ్వసించినటువంటి నీవు ఎంత ధన్యురాలవు అనగా ఆమె దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించినటువంటి ధన్యత కలిగిన తల్లి కావున ఆమెను గౌరవించాలి. అదేవిధంగా ఎలిజబెతమ్మనే చెబుతూ ఉన్నారు, నా ప్రభువును తల్లి నా దగ్గరికి రావుట వచ్చుట ఎలాగూ ప్రాప్తించును. స్వయాన వాక్యంలోనే ముఖ్యముగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయము ఎలిజబెతమ్మ గారు పవిత్రాత్మతో నింపబడినదై అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పవిత్రాత్మ పరిపూర్ణురాలైనటువంటి ఎలిజబెతమ్మ నోటి ద్వారా ఈ మాటలు వస్తూ ఉన్నాయి. మరి ఆమె పలికినటువంటిది, నా ప్రభు తల్లి దేవుని తల్లి అయినటువంటి మరియ నా దగ్గరకు రావటం నాకెలాగూ ప్రాప్తించను అని ఆమె ప్రశ్నించుకుంటుంది. కావున ప్రియ సహోదరులారా, మరియ ఒక బోధకురాలుగా ఉంటుంది, ఒక విశ్వాసురాలుగా ఉంటుంది, విశ్వాసాన్ని పంచినటువంటి దానిగా ఉంటుంది. మరి వీటన్నింటిలో ఈమె భాగస్వామురాలు కాబట్టి ఆమెను గౌరవించటంలో ఎటువంటి తప్పు లేదు అని శ్రీసభ మనకు బోధిస్తుంది. కావున మరియ దేవుని తల్లి అని మనం పరిపూర్ణంగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ దేవుని తల్లియగు మరియ తల్లిని మనందరినీ కాచి కాపాడి మనందరి కోసం ప్రార్థించమని, మనందరము కూడా దేవునికి తగినటువంటి బిడ్డలుగా ఉండేటటువంటి భాగ్యానికి అర్హులను చేయమని ప్రార్థించుకుందాం. ఆమెన్.